గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపై కొత్త ప్రతిపాదన. మూసి మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు, వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచెర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం. గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదన కొత్త రూపు తీసుకొచ్చింది. అంచనా వ్యయం తగ్గించి టన్నెళ్లు మినహాయించి నల్లమల సాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇవ్వడంతో పాటు సోమశిల జలాశయానికి నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది. 3 సెగ్మెంట్లో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 58,000 కోట్ల అంచనా వ్యయంగా లెక్కిస్తున్నారు. ఇందుకు 15.5 మీటర్ల నుంచి 250 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. అంచనా వ్యయం తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వల్ల 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 6 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కరువు ప్రాంతాల్లో ఆయకట్టుకు నీళ్లు అందించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కొత్త ప్రతిపాదనపై కసరత్తు సాగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గోదావరి వరద జలాల మళ్లింపు పథకం తుదిరీపు దిద్దుకుంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజలని ఎంతసేపు ఈ మోసం చెయ్యడం అనేటటువంటి కార్యక్రమంలోనే సాగుతూ ఉంటే ఇలాంటి వార్తలే వస్తుంటాయి. ముందు ఒక డిపిఆర్ తయారు చేయాలా, ఆ డిపిఆర్ని కేంద్రం దగ్గరికి తీసుకుపోవాలి. మొన్నటిదాకా బనకచెర్ల అదిగొదిగో అయిపోయింది. ప్లస్ తెలంగాణతో గొడవ పెట్టుకున్నట్టు, బనకచెర్ల ఇక్కడ ఏదో కట్టేసినట్టు, వాళ్ళు ఆపుతున్నట్టు ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడారు. ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కడ, అక్కడ రాజకీయ నాయకులు అక్కడ. ఫైనల్గా ఏందయ్యా అంటే ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని చెప్పి కనీసం పునాది కాదు కదా, డిపిఆర్ కూడా అవ్వలేదు. చివరికి వాళ్ళు ఆపేసామని చెప్పి అక్కడ విజయోత్సవం చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఈ పర్మిషన్ ఇవ్వలేదు అంటది. అసలు పర్మిషన్ కాదు కదా, మా దగ్గరికి ఏ ప్రతిపాదన రాలేదంటది కేంద్రం. దాని మీద ఏదో కమిటీ అంది. అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రతిపాదన అంట. అదెందుకు ఆపేసినట్టు, ఇదెందుకు నడుస్తున్నట్టు, అదేదో కమిటీ అన్నారు కదా, మళ్ళీ అకస్మాత్తుగా ఇదేంటి అంటే ఇది ఒక హైడ్రామా నడుస్తూ ఉండాలి. ఏదో సాగునీటి ప్రాజెక్టులు అద్భుతంగా చేస్తున్నట్టు. తెలుగుదేశం అధికారంలో ఉండి 21 ఏళ్లలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించింది, శంకుస్థాపన చేసి ఎన్ని పూర్తి చేసింది 21 ఏళ్లలో? అది లెక్క కట్టుకుంటే తెలుసుద్ది కదా. టోటల్గా కనిపించేటటువంటిది తెలుగు గంగ ఎన్టీఆర్ టైంలో ప్రారంభించి చెన్నైకి నీళ్లు పంపించడం, దాంట్లో కాసిన మనవాళ్ళు లాక్కుని వాడుకుంటున్నారు అంతే తప్పించి ఇక్కడికి కాదు. రెండవది పట్టిసీమ పోలవరం కాలువలు ఆల్రెడీ తవ్విన కాలువల్లో ఈ నీళ్లు పోస్తున్నారు. ఇవి 2 నడిచినటువంటిది. మిగతా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన చేసి ఆ తర్వాతన ప్రారంభించి కొన్నిటికి ప్రారంభించుకొచ్చారు. పోతిరెడ్డిపాడే లేకపోతే ఆ రోజున పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే చేశారు తెలంగాణలోనూ కోస్తాలు. అలాంటి పోతిరెడ్డిపాడే లేకపోతే రాయలసీమ వాళ్ళు అడుక్కు తినే పరిస్థితి ఉండేది. ఆ పోతిరెడ్డిపాడుతో పాటుగా మినీ రాయలసీమ ప్రాజెక్టులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కంటిన్యూ చేయాలి. పోతిరెడ్డిపాడు పొక్క పెంచడంతో పాటుగా రాయలసీమ ఎత్తిపోతలు లాంటివి రాజశేఖర రెడ్డి టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో పట్టుకుని వచ్చారు. వాటిని ఏదో ఒక వంక పెట్టి ఆపేటటువంటి ప్రయత్నం నడిచింది. ఓవరాల్గా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు ఏదో అంటే పల్లె ప్రాంతపు రైతు, రాయలసీమ రైతుకు ఉండే అతిపెద్ద కోపం సాగునీటి ప్రాజెక్టుల ఇష్యూ కాబట్టి అది లేదు, మేము సాగునీటి కోసం చాలా సిన్సియర్గా ఉన్నామని చెప్పేందుకోసం ఈ స్టోరీలు రాస్తున్నట్టు కనబడుతుంది. లేకపోతే సినిమాలపైన ట్రంప్ మోత అంటూ అమెరికా వెలుపల నిర్మిస్తే 100% సుంకాలు అదనం, భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం, భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలు విధించినట్టు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపెట్టబోతుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. ఇది చిన్నపిల్లాడి నుంచి చాక్లెట్ లాక్కున్నట్టుగా ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ డెమోక్రాట్ బాధ్యుడు. ఆయన బలహీనగాక పోటీ పడలేని వారు. ఎప్పటికీ పరిష్కారంగానే సుదీర్ఘ సమస్యను తెచ్చేందుకు దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై 100% అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించారంటూ తన సొంత సామాజిక మాధ్యమం వేదిక ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించాడు. వెర్రి వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు, ఎక్కడ ఉంటారు అంటే ఇదిగో బొమ్మ చూపించవచ్చు అనమాట, అదే ట్రంప్ అని చెప్పేసి. ఇప్పుడు అమెరికా అనేటటువంటిది బహుళ దేశాల యొక్క సమూహం. అనేక దేశాల వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళకి అమెరికా సినిమాలు ఎందుకు చూస్తారు, వాళ్ళ ఏరియా సినిమాలు చూస్తుంటారు. అయ్యొచ్చి అక్కడెందుకు తీస్తారు, కామన్ సెన్స్ లేకపోతే. కాకపోతే చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడితే, ఆయన ఏం వాగినా కరెక్ట్ అనుకునే పరిస్థితి. లేకపోతే ఈనాడు సహాయ నిధితో 3 భవనాలకి భూమి పూజ, విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనం, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 2 పాఠశాల భవనాలు, ప్రకృతి విపత్తుల వేళ బాధితులను ఆదుకునేందుకు, వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు రామోజీ గ్రూప్ ముందుంటుంది.
పెద్ద మొత్తంలో స్వయంగా విరాళం ప్రకటించి సహాయ నిధికి పిలుపునిచ్చి అభాగ్యుల ఆవేదన తొలగించేందుకు తన వంతు కృషిని ఆదరించి చేస్తూనే ఉంది. గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాలను పలు ప్రాంతాలను వరద ముంచెత్తగా బాధితులను ఆదుకునేందుకు ఈనాడు సహాయ నిధిని ఏర్పడింది. ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందించి విరాళాలు పంపారు. రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు తమ వంతుకు సహాయాన్ని అందించారు. ఆ నిధితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తలపెట్టిన 3 ప్రాజెక్టులు సోమవారం ఉదయం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే యువతకు ఉపయోగపడేలా బహుళ ప్రయోజనకర మల్టీపర్పస్ భవనం, తెలంగాణలో ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని జలగం నగర్లో జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనం, మహబూబాబాద్ జిల్లా రావిరాల్లో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని సహాయ నిధితో ఈనాడు నిర్మిస్తుంది. కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? జర్నలిజం ఎథిక్స్ కూడా పోయినాయి ఎప్పుడో పేపర్లో, చివరికి సహాయ నిధి ఎథిక్స్ కూడా పోయినాయి. సహాయం దేనికోసం? వరద బాధితుల కోసం. వరద వచ్చేటటువంటి టైంలో అక్కడ సఫర్ అయినటువంటి వాళ్ళ కోసం. దానికి ఈ బిల్డింగులు కడితే ఏం ఉరుగుతుంది? వాళ్ళకి ఏ ఇల్లు కట్టిచ్చిస్తేనే బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు అక్కడ దెబ్బతినేసినటువంటి ఏమైనా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. కానీ ఈ తీసుకొచ్చి బిల్డింగులు కట్టుకుని వీళ్ళ పేరు వేసుకుంటారు. దాంతో ప్రయోజనం ఏంది? అక్కడ పబ్లిక్ ఇచ్చిన పర్పస్ వరద సహాయం అనేది వరద సమయంలో ఇచ్చే డబ్బులు దేనికోసం ఇస్తారు? కావాలంటే ఇది ఇంకో నిధి పెట్టుకోండి, మీరు అందరూ డబ్బులు ఇస్తే కనుక నేను స్కూల్ కట్టిస్తా, లేకపోతే కనుక మల్టీపర్పస్ కేంద్రం కట్టిస్తాను, దానికోసం తీసుకోండి. వరద కోసం తీసుకున్న డబ్బులతో వేరే కార్యక్రమం మీద నాకు అర్థం కాల. దానికి కూడా వీళ్ళ పేరుతో ప్రచారం చేసుకోవడం ఏంటో అర్థం కాదు. ఆ వరద సహాయాన్ని ఆ వరద బాధితులకి ఇల్లు కట్టించేయడము, ఇల్లు కొట్టుకుపోయినటువంటి చోట, లేకపోతే పడవలు పోతే పడవలు కొట్టి కట్టించేయడం, ఇట్లాంటివి చేయాల్సింది. లేదా అక్కడే చిన్న వంతెన కొట్టుకుపోయింది, ఆ వంతెన ప్రభుత్వం కట్టించాలి, లేదా మనం కట్టించడమా ఏంటి? ఇట్లాంటిగా చేయాల్సింది. చివరికి ఎక్కడికి పోతున్నాం అంటే మేము ఏం చేస్తే అది రైట్ అనేటటువంటి కాన్సెప్ట్. లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయి. ప్రభుత్వం కీలక నిర్ణయం 50 చదరపు గజాలలోపు నిర్మాణాలకు వర్తింపు. పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలను పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల ఫీజులు భారం కాకుండా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణం చేపట్టి G+1 ఆలోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. దరఖాస్తుతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా 6 కోట్ల ఫీజులు భారం తప్పనుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 50 గజాల్లో ఇల్లు కట్టుకునేటటువంటి సందర్భంలో అక్కడ రూపాయి ఫీజు ప్రభుత్వాన్ని మంచి కాన్సెప్టే. కొంత దాదాపుగా ఒక 5,000 10,000 తగ్గుతుంది. అసలు సమస్య ఏంటంటే ముందు ఈ లంచాలు అడుగుతున్నటువంటి అధికారుల బాధ నుంచి విముక్తి కలిగించగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే కెనడా ఉగ్ర సంస్థల జాబితాలోకి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ భయానక వాతావరణం సృష్టిస్తుందంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరుస్తున్నట్టు కెనడా సోమవారం ప్రకటించి తమ దేశంలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో దేశ ప్రజా భద్రతా మండలి మంత్రి గ్యారీ ఆనంద్ సంగరి వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కరూరు మృతులు 41 మంది. తొక్కిసలాట బాధితులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శ. కరూరు తొక్కిసలాట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందారు. దీంతో దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41 చేరింది. ఇప్పటికీ 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళు కరూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. మొత్తం 110 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వాళ్ళలో 51 మంది సోమవారం డిశ్చార్జ్ అయినట్టు అధికారులు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కరూరు వచ్చి తొక్కిసలాట స్థానాన్ని పరిశీలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కరూర్కి ఎన్డీఏ ప్రత్యేక కమిటీ ఒకటి, తర్వాత కావాలనే విజయ్ ఆలస్యంగా వచ్చారన్నటువంటిది పోలీసులు ఎఫ్ఐఆర్. అట్లాగే తొక్కిసలాట వెనకాల కుట్ర కోణం ఉంది, సిబిఐతో విచారణ చేయించడానికి మద్రాసు హైకోర్టుకి టీవీకే. అట్లాగే విజయ్ ప్రసంగించేటప్పుడు విద్యుత్తు నిలిపేయాలని లేఖ ఇచ్చారంటూ తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విద్యా కానుక నిధుల్ని తాడేపల్లి ప్యాలెస్కి వాడుకున్నారు. వైకాపా ప్రభుత్వం విద్యా కానుక నిధులను కూడా తాడేపల్లి ప్యాలెస్ పనుల కోసం వాడుకుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ సర్కార్ విద్యార్థులకు పెండింగ్ పెట్టి 400 కోట్ల బకాయిలతో కలిపి మొత్తం 1788 కోట్ల బోధనా రుసుములు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిందన్నారు. 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు విడుదలయ్యేలా చూసిందని పేర్కొన్నారు. ఫీజుల కోసం కళాశాల విద్యార్థులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరులతో మాట్లాడారు. జగన్ రెడ్డి 2832 కోట్ల బోధనా రుసుములు, 989 కోట్ల వసతి దీవెన, 450 కోట్ల పీజీ బోధన రుసుములు బకాయి పెట్టారు. ట్యాబుల పేరుతో నిధులు దారి మళ్లించారు. వీటి మీద అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారు. ఇప్పటికీ నీచ జర్నలిజం, నీచ రాజకీయం ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. తెలుగుదేశం అధికారుల నుంచి దిగిపోయినాడు కూడా 2,900 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు ఫీజు రియంబర్స్మెంట్. తర్వాత జగన్ వచ్చి కట్టుకున్నాడు కదా. అదే సందర్భంలో అది ఏమన్నా మీ జేబుల్లోంచి సొమ్ములు ఏమైనా తీసుకొచ్చి ఇస్తారేంది? అప్పులు లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు అప్పులు రాజశేఖర రెడ్డి తీర్చలేదు, లేదా రాజశేఖర రెడ్డి అప్పు రోసీ తీర్చలేదు, రోసీ అప్పుని కిరణ్ కుమార్ రెడ్డి తీర్చలేదు, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుని తర్వాత వచ్చిన చంద్రబాబు తీర్చలేదు, చంద్రబాబు అప్పుని జగన్ తీర్చలేదా? ఎవడో చదువురాని సన్నాసులకు చెప్పేటటువంటి మాటలే మాట్లాడుకుంటున్నాం తప్పించి నిజాయితీగా మాట్లాడేటటువంటి సంస్కారం చచ్చిపోయిన ఈ రాజకీయాలు. రెండోది ట్యాబులు ఇస్తే తప్ప, ఇప్పుడు ట్యాబులు ఇవ్వకపోవడం రైటా?
ఇంకోటి మేము గట్టిగా వార్నింగ్లు ఇచ్చాం కాలేజీల కంటే వాళ్ళే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు కదా. వార్నింగ్లు కాదు కదా ఇవ్వాల్సింది, డబ్బులు కదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి. దాంట్లో తాడేపల్లి ప్యాలెస్ తీసుకుపోయేది ఆ డబ్బులు. ఏదో ఒకటి మనం మాట్లాడాలా, దాన్ని వ్యక్తిగతం వైపుకి తీసుకుపోవాలా, పబ్లిక్ చర్చ డైవర్ట్ చేయాలి. ఇది ప్రస్తుతం సాగుతున్న దాన్ని ఏమంటారంటే అనైతిక రాజకీయం అంటారు. లేకపోతే సాక్షి మిథున్ రెడ్డికి బెయిల్. ఈ వార్తకు సంబంధించింది ఈనాడు ఎక్కడైనా టచ్ చేసిందంటే లోపల పేజీలో వేసి ఉంటుంది అనమాట. మద్యం కేసులో ఆయన పాత్ర నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడి పాత్ర ఆధారాల కారణంగా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ని నిరాకరించలేము. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు. ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు. మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు చేసినట్టు కూడా ఆరోపణలు ఏవి లేవు. అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసి న్యాయస్థానం. రాజమహేంద్రవరం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. ఎలాంటి బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు అంటే ఎలాంటి ఆధారాలు లేక ఒక్కొక్కటిగా వీగిపోతున్నవైన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్టుకుతంత్రం, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకపోవడంతో అక్రమ అరెస్టులు, లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపేందుకు సాక్ష్యాల కోసం విఫలయత్నం, ఎంత చేసినా ఒక్క ఆధారం చూపలేక చేతులు ఎత్తేసిన సిట్. ఫలితంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప మిథున్లకి బెయిల్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విదేశీ చిత్రాలకు ట్రంప్ షాక్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక 1050 సినిమాల పైరసీ. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. థియేటర్లో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్. వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా. ఈ పైరసీతో 22,400 కోట్లు నష్టం. ఆనంద్ సినీ ప్రముఖులతో సమావేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన ఏదైతే డీజీపీ పదవి నుంచి దిగిపోయేటటువంటి సందర్భంలో ఆయనకి డీజీపీ పదవి రావాలి, యాక్చువల్గా వచ్చేటటువంటి సందర్భంలో ఆయనని పక్కన పెడుతున్నటువంటి వేళ ఇక కీలకమైనటువంటి యాక్టివిటీ చేసి వెళ్తున్నారు. టీడీపీ నాయకుల దాష్టీకం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. భూమి ఆక్రమించవద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం. బాలిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను లాగిపడేసిన వైనం. అనంతపురం జిల్లా కుందుర్చి మండలం జంబుగొంపలలో ఘటన జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగులని నిరాశపరిచారు. దసరా కానుకగా పెండింగ్లో 4 డిఎల్లో 2 ఇస్తారనుకున్నాం. 12వ పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూసాం. కూటమి సర్కార్పై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆగ్రహం. అట్లాగే చర్చలు విఫలం, సమ్మె ఉధృతం, పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారంపై తగ్గని పిహెచ్సి వైద్యులు. నేటి నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ. గురువారం చలో విజయవాడకి పిలుపు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరిక అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పోటెత్తిన కృష్ణవేణి అంటూ ప్రకాశం బ్యారేజీ వద్ద 15.9 అడుగులకు చేరిన నీటి మట్టం. రాత్రి 7 గంటలకి 6,54,876 క్యూసెక్కులకు ఇన్ఫ్లో. ఎగువన అడుగు మేర పెరిగిన వరద. దిగువన కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవాహం. నీట మునిగిన అరటి, పసుపు, కందా తదితర పంటలు. పలు గ్రామాల జలమయం. ఆందోళనలో ప్రజలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక్క పేపరు ఇప్పుడు పేపర్లో వాళ్ళు రాశారు. టీవీ వాళ్ళు మరి బ్రేకింగ్లు ఏమైనాయో, అక్కడికి వెళ్ళి కవరేజీలు ఏమైనాయో అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే ఆంధ్రజ్యోతి షాకులకు చెక్. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం. యూనిట్కి 13 పైసలు ఊరట. వినియోగదారులకు 923 కోట్లు వాపస్. వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితం ఇది. వైసీపీఎంలో అడ్డగోలు కొనుగోళ్లు. అవినీతికి అడ్డాగా విద్యుత్ రంగం. ఫలితంగా 9 సార్లు ఛార్జీలు పెంపు. ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలపై వినియోగదారులపై 32,000 కోట్ల భారం. విద్యుత్ సంస్థల అప్పులు ఊబిలోనే. నాడు ట్రూ డౌన్ని పంచుకున్న డిస్కంలు నేడు ప్రజలకి తిరిగిచ్చేయాలని నిర్ణయం. ఈఆర్సీ చరిత్రలోని తొలిసారి జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ. ప్రజల్ని ఎంత చక్కగా మోసం చేయొచ్చు అనడానికి సాక్ష్యం ఇది. ఎక్కువ డబ్బులు గుంజర్రా, మీరు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండిరా అని చెప్పి ఆదేశిస్తే రెగ్యులేటరీ కమిషను అది జీర్ణించుకోలేక అబ్బెబ్బే ఇది చాలా కష్టపడి సంస్కరణ చేయడం వలన ఇలా డబ్బులు వచ్చినాయి, మిగిలిపోయినాయి అని చెప్పి ప్రజల్ని ఎందుకు ఎంతకాలం మోసం చేస్తారు? అంటే చదువు రాని నిరక్షరాస్యుల్ని లేదా చదువు వచ్చు అనుకుంటున్న చదువుకున్న మూర్ఖులని మోసం చేయడానికి ఎట్లాంటి దిక్కుమాలిన జర్నలిజం చేయాలా? ఇంత నీచ జర్నలిజం చేయాలా? ఇంత నిస్సిగ్గు జర్నలిజం చేయాలంటే మేము నిస్సిగ్గుగా నీచంగా జర్నలిజం చేయడానికే పుట్టాం అన్నటువంటి కోణంలోనే వార్తలు రాసుకురావడం, నిజాలని అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా రాసుకురావడం అన్నటువంటి నిరంతరం సాగుతున్న ప్రక్రియ. కాకపోతే దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు. సీఎం 26 కోట్లతో అన్నప్రసాద భవనం, 27 కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రం. వైభవంగా గోదావరి కృష్ణ పుష్కరాలు. కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్న నీకు ప్రత్యేక బహుమతి. లోకేష్కి తన క్యాప్ బహుకరిస్తున్న క్రికెటర్ తిలక్ వర్మ వీడియో. తమ్ముడు నీ బహుమతి నాకెంతో ప్రత్యేకం అంటూ స్పందించిన మంత్రి లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్వేత సౌధం స్వర్ణమయం. ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూములకి
24 క్యారెట్ల బంగారంతో తాపడం, ప్రపంచ నేతలు విస్తుపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ ఆడంబరం ఎందుకంటూ అమెరికన్ల ప్రశ్న అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు, సర్కారు పచ్చజెండా, కోర్టులో సిట్ మెమో, అరెస్ట్ చేయొచ్చని ప్రచారం, స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం, A1 రాజకేశ్వరరెడ్డి ఆదేశాల అమలు, ముఖ్యులతో తరచూ సమావేశాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ మిథున్ రెడ్డికి ఇచ్చిన దాంట్లో ఏ ఆధారాలు లేవని చెప్పారు. ఈ సత్యప్రసాద్ది కూడా వీళ్ళు సృష్టించింది, అంటే అక్కడ పనిచేసి అతన్ని బెదరేసి అతని ద్వారా 164 స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టులో. ఇచ్చి అతనికి ఏం చెప్పారు, ఇదివరకు కనుక వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి నేనే గొడ్డలతో నరికాను, కాకపోతే నేను మంచి ఉద్దేశంతో మారిపోతున్నాను కాబట్టి నేను అప్రూవర్గా నన్ను తీసుకుని వాళ్ళందరిని అరెస్ట్ చేసి బొక్కలో దోసేయండి అని అట్టయితే చెప్పారో అట్లాగే అతను కాపాడిపడ్డాడు కాబట్టి అట్లాగే నిన్ను కూడా కాపాడతాం, నువ్వు తప్పు చేసావని చెప్పి ఒప్పేసుకునేసి వాళ్ళందరూ ఈ తప్పు చేయించారు నాతో అని చెప్పుకుంటే అనేటప్పటికి పాపం ఇతను వెళ్ళి ఒప్పుకున్నాడు. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయేమో అని. తీరా చూస్తే ఇప్పుడు కోర్టు ఏం చేసింది, ఇతను అప్రూవర్గా తీసుకోవడానికి ఒప్పుకోలేదు, అప్రూవర్గా తీసుకున్న అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఒప్పుకోలేదు, బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ముందస్తు బెయిల్. దాంతో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తాను అంటే వీళ్ళు వైసీపీ మీద వేసిన బాణం అతను సత్యప్రసాద్, చివరికి ఇప్పుడు అతన్నే బలిపశువుని చేస్తున్నారు. ఇది తాజా వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.